హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీకు ఈ వీడియోలో శాంటా క్లాస్ బొమ్మని మనం ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవచ్చు అనేది చూసిద్దాం. ఇలా 2 ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను. ఒకటి రెడ్, ఒకటి వైట్. అలానే ఒకటి మెయిన్ మనకు కావాల్సింది బాటిల్ క్యాప్ అన్నమాట. ఇలా కొంచెం లావుగా పొడవుగా ఉన్నది తీసుకోండి. అలానే వైట్ కలర్ పేపర్ కూడా 4 సైడ్స్ ఈక్వల్గా ఉన్నది ఒకటి తీసుకోవాలి. నేను బాటిల్ క్యాప్కి పెయింట్ వేసేసుకుంటున్నాను వైట్ది. అది మనకి లైట్గా కనిపిస్తుంది కదా, సెకండ్ కోటింగ్ కూడా వేసుకోవాలి. అందుకోసమే ఫస్ట్ అది వేసేసుకుంటున్నాను. ఇది వేసుకొని అది ఆరే లోపల మనం ఈ వైట్ పేపర్కి కూడా రెడ్ కలర్ది ఫ్యాబ్రిక్ అనేది వేసేసుకుందాం. ఇలా పేపర్కి రెడ్ మొత్తం వేసేయాలి. టోటల్గా రెడ్ పేపర్ అయిపోవాలన్నమాట. ఇది మీ దగ్గర రెడ్ పేపర్ ఉంటే డైరెక్ట్గా రెడ్ పేపరే తీసుకోండి. నాతో రెడ్ పేపర్ లేనందుకు నేనైతే వైట్ A4 సైజ్ పేపర్ని చిన్నగా కట్ చేసుకొని దానికైతే కలర్ వేసుకుంటున్నాను. మీ దగ్గర కలర్ పేపర్స్ ఉంటే రెడ్ కలర్ తీసేసుకోండి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత దీన్ని కూడా ఆరబెట్టేసుకొని ఈ పెయింటింగ్ పూర్తయ్యే లోపల ఏదైతే క్యాప్కి పెయింటింగ్ వేసామో అది ఆరిపోయింది. సో దానికి కూడా సెకండ్ కోటింగ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఆ కోటింగ్ వేసుకునే లోపల ఇది కూడా ఆరిపోతుంది అన్నమాట. అప్పుడు మనకు ఒక 5 మినిట్స్ గ్యాప్ ఉంటుంది. ఈలోపు క్యాప్కి కూడా వైట్ పెయింట్ అనేది వేసుకుందాం. ఈ శాంటా క్లాస్ అనేది మనం బయట తీసుకుంటే చాలా రేట్ ఉంటాయి కాబట్టి ఇలా ఇంట్లో ఉన్న చిన్న చిన్న వస్తువులతోనే మనము రెడీ చేసుకోవచ్చు అన్నమాట. కొంచెం ఐడియా ఉంటే సరిపోతుంది. ఎక్కువ పని ఏం పట్టదు కూడా మనకి. మనం ఖాళీ ఉన్న సమయంలో ఇలాంటి పనులు చేసుకుంటూ ఉంటే మనకి ఐడియాస్ అనేవి కొత్తగా వస్తాయన్నమాట. ఏదైనా వేస్ట్ చేయకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే రెడీ చేసుకోవచ్చు అన్నమాట. పేపర్కి కలర్ వేసుకొని పక్కకు పెట్టుకున్నాం కదా, అది కూడా ఆరిపోయింది. అలానే క్యాప్ కూడా ఆరిపోయింది అన్నమాట. ఇప్పుడు నేను దీన్ని మధ్యలోకి కొంచెం యూ షేప్ వచ్చేలాగా కట్ చేసుకున్నాను. అంటే క్యాప్ లాగా రావడానికి కట్ చేసుకున్నాను. దీన్ని క్యాప్ ఏదైతే వస్తుందో మనకి ఆ మాదిరిగా పెట్టుకొని మనం దానికి గమ్ పెట్టేసుకోవాలి. మీ దగ్గర ఏ గ్లూ ఉంటే ఆ గ్లూ పెట్టుకోండి. హాట్ గ్లూ ఉంటే కూడా పెట్టుకోవచ్చు. నేనైతే నార్మల్ గ్లూ పెట్టేసుకుంటున్నాను. ఇదైనా చక్కగా ఆరిపోతుంది. మీరు ఫెవికాల్తో అయినా పెట్టుకోవచ్చు. క్యాప్ మనకి పొడవుగా కావాలనుకుంటే ఇలా కొంచెం పొడవుగా తీసుకోండి. లేదంటే చిన్నగా కూడా కట్ చేసుకుంటే మనకి చిన్న క్యాప్ అనేది వస్తుంది. సైజుని బట్టి మనకి లుక్ అనేది ఉంటుందన్నమాట. నేనైతే పొడవుగా కొంచెం పెద్దగా ఉంటుందని తీసుకున్నాను. ఇలా ఒక దారానికి ముడి వేసేసి లోపల నుంచి బయటికి తీస్తున్నాను అన్నమాట. హ్యాంగింగ్కి ఈజీగా ఉంటుంది కదా, అందుకోసమని. ఇలా ఒక కాటన్ తీసుకొని లోపల వైపున మనకి కొన్ని పొరల టైప్గా ఉంటాయి కదా, దాన్ని ఒక సైడ్ తీసేసుకొని కట్ చేసుకుంటున్నాను అన్నమాట సీజర్తో. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత కొంచెం అదుముకుంటే మనకి స్ట్రైట్గా అయిపోతుంది దూది అనేది. ఈ దూదిని మనకి శాంటా క్లాస్కి గడ్డం ఉంటుంది కదా, అలా అన్నమాట. బియర్డ్ లాగా యూజ్ అవుతుంది. అందుకోసం ఈ కాటన్ని తీసుకొని యూ షేప్లో మనకి క్యాప్కి ఎలా అయితే యూ షేప్ ఉంటుందో అలా కట్ చేసుకొని గ్లూ పెట్టుకొని అంటించుకుంటున్నాను. ఇలా అంటించుకున్న తర్వాత గ్లూని బట్టి కూడా మనము ఈజీగా అంటించేసుకోవచ్చు అన్నమాట. మీరు కొంచెం థిక్గా కావాలనుకుంటే థిక్గా కూడా పెట్టుకోండి. నేనైతే లైట్గా ఇలా క్యాప్తోనే ఎన్ని శాంటా క్లాస్లు అయినా చేసుకోవచ్చు. మనమే కాదు, ఇలా రిటర్న్ గిఫ్ట్స్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. క్రిస్మస్ టైంలో క్రిస్మస్కి గెస్టర్స్ వస్తారు కదా, అప్పుడు ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇలాంటివి క్రాఫ్ట్స్ చేసి ఇవ్వండి, చాలా బాగుంటుంది. ఇలా కాటన్ తీసుకొని కొంచెం పొడవుది తీసుకొని మనం ఏదైతే ఒత్తిగా చేసుకుంటామో అలా తీసుకున్న తర్వాత మధ్యలోకి కొంచెం మలుచుకుంటే మనకి మీసాల్లాగా రెడీ అయిపోతుంది అన్నమాట. ఇలా మీసాలు అయిపోయిన తర్వాత మధ్యలో ముక్కులాగా కనిపించడానికి ఒక రౌండ్ బాల్ని కాటన్ తీసుకొని రెడ్ పెయింట్ వేసుకున్నాను అన్నమాట. దానికి
మీసాలని అలానే ఆ బాల్‌ని కూడా నేను గ్లూతో అంటించేసుకున్నాను. ఫస్ట్ ఇవన్నీ చేసుకుంటే దాని తర్వాత మనము ఐస్‌ని, నోస్‌ని కూడా పెయింట్ అనేది చేసుకోవచ్చు. అప్పుడు ఈజీగా అవుతుందనమాట. మనకేదన్నా తక్కువైందని అనిపిస్తే అప్పుడు సెట్ చేసుకోవచ్చు. ఎందుకంటే కాటన్ కాబట్టి మనం ఈజీగానే చేసేసుకోవచ్చనమాట. ఇలా కాటన్‌ని ఎన్ని విధాలుగా రెడీ చేసుకోవచ్చు. మనం స్టార్స్‌ని కూడా చేసుకోవచ్చనమాట కాటన్‌తోనే. ఇలా క్యాప్‌ని గ్లూతో అంటించేసుకుంటున్నాను పై వైపున. మీకు ఈ ఐడియా నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలానే ఇలాంటి గ్లూతో క్యాప్‌ని పెట్టేసుకున్నాననమాట. అలా పెట్టేసుకున్న తర్వాత నేను ఇంకొంచెం పొడవుగా కాటన్‌ని తీసుకొని మనకు క్యాప్ అనేది కనిపించకుండా వైట్‌గా ఉంటుంది కదా పై వైపున, అలా పెట్టుకోవడానికి మళ్ళీ కాటన్‌నే తీసుకొని పొడవుగా ఒత్తిలాగా చేసుకొని ఇలా మనము కొంచెం నలుపుకుంటే సాఫ్ట్‌గా అయిపోతుందనమాట. అప్పుడు జస్ట్ క్లాత్ లాగానే కనిపిస్తుంది. కాటన్ లాగా కనిపించదు. గ్లూని చుట్టూరు పెట్టేసుకొని ఈ కాటన్‌ని రౌండ్‌గా పెట్టేసుకుంటున్నాననమాట. క్యాప్‌కి రౌండ్‌గా ఎక్కడ గ్యాప్ లేకుండగా. గ్లూకి కాటన్ అస్సలు చెదిరిపోకుండా అంటుకుంటుంది. మనం నీట్‌గా చేసుకుంటే సరిపోతుందనమాట. ఇలా వెనక వైపునే కొంచెం ఎక్స్ట్రా ఉంటే దాన్ని పెట్టేసుకున్నాను. మనకి శాంటా క్లాస్ కొంచెం మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము నోస్, ఐస్ రెడీ చేసుకుందాం. నేను నోస్‌కైతే రెడ్ కలర్ నెయిల్ పాలిష్ ఏసేస్తున్నాను. ఇవన్నీ ఇంట్లో ఉన్నవేనండి వస్తువులు. మనం బయట నుంచి ఏ వస్తువు తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఇలా శాంటా క్లాస్‌ని రెడీ చేసుకోవచ్చు ఈ క్రిస్మస్‌కి. ఇలా ఐస్‌ని కూడా పెట్టేసుకుంటున్నాను. అది కూడా నేను ఐలైనర్‌తోనే చేస్తున్నాను. మనకి ఐలైనర్ ఉంటుంది కదా! దాంతోనే ఐస్ అనేది పెట్టేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఏమాత్రం మీకు ఈ వీడియో యూజ్ అయిందని అనుకున్నా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ వీడియో ఎలా అనిపించిందనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.